వెలగపూడిలోని తాత్కాలిక సెక్రటరేట్ ప్రాంతంలో నేల కుంగింది. దీంతో 2 బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతింది. ఫలితంగా మళ్లీ పనులు చేయాల్సి వస్తుంది. లూజ్ సాయిల్ వల్లే జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్, చెప్పండి అసలు ఏం జరిగింది? మరికొన్ని రోజుల్లో అంటే 27వ తారీఖు లోపు ఉద్యోగులంతా అక్కడికి రావాలని ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ టైంలో అక్కడ జరిగే పనులు కూడా నేల కుంగిపోయాయి. మళ్ళీ చేయాల్సి వస్తుంది. అసలు ఏం జరిగింది? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? విచిత పూర్తిగా ఈ నెల 27వ తేదీకి కేవలం ఇంకా 2 రోజులు ఉంటుండగానే వెలగపూడి తాత్కాలిక సచివాలయం 220 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం లోపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మనం చూస్తున్న విజువల్స్ లో ఉన్నది 2వ బ్లాక్ ఇది. ఇందులో మంత్రులకు కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన వసతిని అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ చేయబోతున్నారు. దీన్ని ఈ నెల 27న ప్రారంభిస్తామని కూడా చెప్పారు. అయితే కొద్దిగా నిన్నటి నుండి నిన్న ఒక విషయం బయటకు వచ్చింది. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ ఏదైతే ఉందో ఆ ఫ్లోరింగ్ మొత్తం కూడా నేల కుంగింది. 3 అడుగుల వరకు కుంగింది. అది లూజ్ సాయిల్, పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా లూజ్ సాయిల్ కావడంతోనే నిర్మాణం చేపట్టే సంస్థలు అక్కడ ఫ్లోరింగ్ వేసేటప్పుడు కింద బేస్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల అది కుంగింది. దీంతో మొత్తం గతంలో వేసినటువంటి ఫ్లోరింగ్ ని పగలగొట్టి మళ్ళీ ఇప్పుడు కింద స్థాయిలో కాంక్రీట్ వర్క్ ను మళ్ళీ చేస్తూ దాని పునరుద్ధరణ పనులు చేస్తా ఉన్నారు. మనం చూస్తున్న వెలగపూడి సచివాలయానికి సంబంధించి చాలా ఆదరాబాదరాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 27వ తేదీ కల్లా షిఫ్ట్ చేస్తామని చెప్తూ చేస్తున్న పనుల్లో ఉన్న ఒక్కొక్క విషయం అన్నది ఇప్పుడు బయటకు వస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినంత వరకు మొత్తం ఆ వెలగపూడి ప్రాంగణం అంతా కూడా బురదమయమైంది. చిన్న వర్షాలు, మొన్న 2 రోజులు వర్షాలు పడేసరికి మొత్తం బురదమయమైంది. ఓవైపు పనులన్నీ కూడా ఆలస్యంగా జరుగుతున్నాయి, ఇంకోవైపు షిఫ్టింగ్ కి డేట్ దగ్గర పడుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సీఎం చంద్రబాబు చాలా వేగంగా చేస్తామని చెప్పి 20% ఎక్సెస్ కి టెండర్లు కట్టబెట్టిన వర్క్స్ అన్ని కూడా 220 కోట్ల రూపాయలు పెట్టి చేస్తున్న ఈ వర్క్స్ లో కేవలం చిన్న స్థాయి 3 అడుగులకి నేల కుంగిందంటే ఇప్పటికే అక్కడ సాయిల్ అనేది చాలా లూజ్ అనే సంగతి అందరికీ తెలుసు. అక్కడ ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టకూడదన్న విషయం కూడా గతంలో నిపుణులు చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎంచుకుంది. అక్కడ ఈ నిర్మాణాలు చేపట్టడానికి కేవలం G+1 నిర్మాణాలు చేపట్టడానికి దాదాపుగా 130 అడుగుల వరకు కూడా బేస్మెంట్ లోపలికి పూడ్చిన పరిస్థితి. కానీ ఈ ప్రాంతంలో మరి ఆ స్థాయిలో జరిగిందో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో కానీ అది 3 అడుగులు కుంగడంతో ఒకసారిగా కాంట్రాక్టుల అధికారులంతా కూడా ఆందోళన చెంది హడావుడిగా ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణ పనులు చేస్తున్నారు. ఓవైపు ముహూర్తం దగ్గర పడుతుంది, ఇంకోవైపు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సతీష్, ఇప్పుడు 27వ తారీఖు అంటే దగ్గరలోనే ఉంది, టైం కూడా లేదు ఎక్కువగా. అంటే పనులు మొత్తం పూర్తయ్యేదానికి సాధ్యమైందా? అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా 27 నాటికి పనులు పూర్తవడం అనేది సాధ్యం కాదు. వాస్తవానికి జూన్ 30 నాటికే పనులు పూర్తి చేస్తామని చెప్పి కాంట్రాక్టులో 220 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు 20% ఎక్సెస్ కి తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ వాస్తవ పరిస్థితి ఇప్పుడు మొత్తం 6 బ్లాకులు రెడీ చేయాల్సి ఉంది. అందులో 1, 2, 5 బ్లాకులు మాత్రం ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. మిగిలిన 3 బ్లాకులకు సంబంధించి అసలు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే పనులు ఉన్నాయి. ఇవి కూడా 27వ తేదీ నాటికి పూర్తయ్యే పరిస్థితి లేదు. వాటికి సంబంధించి ఇంకా కనీసం నీటి సదుపాయం, మౌలిక వస్తువులు, రోడ్లు ఇలాంటివి కూడా ఎటువంటి ఏర్పాట్లు జరగలేదు. ఇటువంటి నేపథ్యంలో 27వ తేదీన పూర్తి స్థాయిలో అవి అందుబాటులోకి రావడం సాధ్యం కాదు. వెలగపూడి సచివాలయంలో కేవలం టెంపరీగా ఇంటర్నల్ గా కొన్ని పేషీలు కేవలం 8 మందికి సంబంధించి 8 మంది మంత్రులకు సంబంధించిన పేషీలు మాత్రమే సిద్ధమవుతా ఉన్నాయి. పరిపాలన అన్నది పూర్తిగా కేవలం 200 మంది ఉద్యోగులు మాత్రమే అక్కడికి వచ్చి పరిపాలన ప్రారంభించబోతున్నారు. మిగిలిన వాళ్ళంతా దాదాపు 2000 మంది సచివాలయ సిబ్బంది రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొక డిసెంబర్ వరకు కూడా అది సాధ్యమయ్యే పరిస్థితి కాదన్నది సాక్షాత్తు అక్కడికి సందర్శించిన ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.